మనం జొమాటోలో గానీ, స్విగ్గీలో గానీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి. లేదు జెప్టోలో గానీ, బ్లింకిట్‌లో గానీ కిరాణా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి. ఇన్ని నిమిషాల్లో మీకు డెలివరీ చేస్తామని యాప్‌లో చెప్తారు. అన్ని నిమిషాల్లో డెలివరీ బాయ్ మనకి ఖచ్చితంగా డెలివరీ చేయాల్సిందే. డెలివరీ బాయ్ కింద మీద పడుతూ ట్రాఫిక్‌లో పడి, ఇబ్బంది పడుకుంటా ఒక్కోసారి యాక్సిడెంట్లు అయితా ఉంటాయి. వాళ్ళ వల్ల ట్రాఫిక్‌లో సమస్యలొస్తా ఉంటాయి. అయినా సరే సస్తా బస్తా మన దగ్గరికి టైమ్ టు టైమ్ వచ్చి డెలివరీ చేయాల్సిందే. వాడు టయానికి డెలివరీ చేయలేదంటే కస్టమర్ కోప్పడతాడు. పైగా కస్టమర్ యాప్‌లో కంప్లెయింట్ చేస్తాడు. కంప్లెయింట్ చేస్తే ఆ డెలివరీ బాయ్‌కి కమిషన్ రాదు. టైంకి ఇవ్వాల్సిందే. కస్టమర్ దగ్గర 5 స్టార్ రేటింగ్ పొందాల్సిందే. అలా పొందితేనే డెలివరీ బాయ్‌కి తర్వాత డెలివరీ ఉంటది. లేదంటే కమిషన్ ఉంటది. ఇప్పుడు ఆ బాధలకి చెక్ పెట్టేదాని కోసం అసలు డెలివరీ బాయ్ సిస్టమ్ తీసేసి డ్రోన్ డెలివరీ పెట్టాలనేటువంటి ఆలోచన జరుగుతుంది. ఇప్పుడు అమరావతిలో వచ్చే సంవత్సరంలో 10,000 డ్రోన్‌లతోటి డెలివరీలు జరుగుతాయట. సరుకు డెలివరీలు. మనం జెప్టోలో, బ్లింకిట్‌లో సరుకులు ఆర్డర్ పెట్టుకుంటే ఇక మనుషులొచ్చేవారు. డ్రోన్‌లొచ్చిస్తాయి. ఇప్పుడు డ్రోన్ కార్పొరేషన్ వాళ్ళు నిన్న ఒక ఒప్పందం చేసుకున్నారు ఒక ప్రైవేట్ సంస్థతోటి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో. వచ్చే సంవత్సరం నుంచి ఒక 10,000 డ్రోన్‌లు అమరావతిలో అవైలబుల్‌గా ఉంటాయి. అమరావతి, గుంటూరు, విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో. ఇక జెప్టో బాయ్స్, జొమాటో బాయ్స్ వీళ్ళుండరు. ఇక మనం ఏది ఆర్డర్ పెట్టుకున్నా సరే డ్రోన్‌లే వచ్చి మనకి సప్లై చేసి పోతా ఉంటాయి. అంటే దీనివల్ల ఒక మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏంటి అంటే డెలివరీ బాయ్స్ అవసరం లేకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టే అవసరం లేకుండా ఇప్పుడు వాళ్ళు సస్తా బతుకుతూ ఇవ్వాల్సిందే టైమ్ టు టైమ్. దానికోసం పాపం వాళ్ళు స్పీడ్‌గా వస్తుంటారు. ట్రాఫిక్‌లో పడి యాక్సిడెంట్ అవుతా ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించరు, పాటించలేరు కూడా. దానివల్ల ట్రాఫిక్‌లో సమస్యలు వస్తా ఉంటాయి. దీనివల్ల చాలా సమస్యలకి డ్రోన్ అయితే ట్రాఫిక్‌తో సంబంధం లేదు. పైన ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి మన ఇంటికాడికొచ్చి, మన లొకేషన్‌కొచ్చి మనకి ఇచ్చిపోతాయి. కాబట్టి అదొక మంచి పద్ధతి. కానీ ఇంకొక వైపు మరి ఈ ఉద్యోగాల మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు జెప్టో, జొమాటో, స్విగ్గీ వీటి మీద చాలా మంది ఎంప్లాయీస్ ఆధారపడుతున్నారు. గిగ్ వర్కర్లు అంటారు వీళ్ళని. వేలాది మంది యువకులు ప్రతి నగరంలో వీటి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. మరి ఇప్పుడు డ్రోన్‌లు వచ్చాయనుకోండి వీళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంది? మనం కిరాణా షాపులు పోయి, డీమార్ట్ అలాంటి షాపింగ్ మాల్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఈ కిరాణా షాపులు పోవటం వల్ల ఎంతమంది ఉపాధిని కోల్పోయాలో ఆలోచించలేకపోయాం. ఇప్పుడు ఈ డ్రోన్‌లు రావటం కూడా మంచిదే. కానీ దీనివల్ల చాలామంది ఉద్యోగాలకి ఎసరు పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి డెవలప్‌మెంట్ వద్దా? కావాలి. కానీ డెవలప్‌మెంట్ అంటే ఎవరి కోసం కావాలి? బతికే వాళ్ళ కోసం గదా! సో, మంచి ఉంది, చెడు ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మొత్తానికైతే అమరావతిలో వచ్చే సంవత్సరం నుంచి 10,000 డ్రోన్‌లు అవైలబుల్‌గా ఉంటాయి. డ్రోన్ డెలివరీనే ఉంటది ఇక అంతా గూడా. ఇక రాబోయేదంతా అదే శాఖమట. Please do like, share and subscribe this channel.